అందరికీ వందనాలు పిల్లరా. యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. దైవ గ్రంథములో యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కాలో ఒక వివాహము జరిగెను. 3వ దినమున గలిలయలోని కాను అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు జరిగించిన ఆరాధన అంతటిలో అత్యధికముగా మీరు మహిమ పొందారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్య సమయాన్ని నాయన మీరే మాకు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయంలో మొదటి మాట, 3వ దినమున గలిలయలోని కానా అనే ఒక ఊరిలో వివాహము జరిగాననే మాట చూస్తున్నాం పిల్లారా. ఈ ఉదయకాల సమయంలో లేదా ఈ మధ్యాహ్న కాల సమయంలో వివాహము అనేటువంటి విషయాన్ని మనము చదువుకున్నాం. ఈ వివాహం ఎక్కడ జరిగిందంటే కానా అనే ఊరిలో జరిగిపోయిందా, జరగబోతుందా? జరిగిందా, జరగబోతుందా, ఏమవుతుంది పిల్లరా? ఇది దాదాపుగా జరిగేను, అయిపోయింది. ఇప్పుడు మన ముందు కూడా వివాహం జరగబోతుంది పిల్లరా. ఇదేనో కానా అనే ఊరిలో మనకి రేపు జరగబోయేది. మేమైతే రత్నాల చెరువు పేరెత్తి ప్రకటన చేస్తూ ఉన్నాం. జరిగేది మాత్రము మంగళగిరి మెయిన్ రోడ్లో మన ప్రియుల గృహంలో జరగబోతూ ఉంది పిల్లారా. తర్వాత ఈ విషయాలన్నీ మనం ప్రకటనలో వింటాం. అయితే వివాహానికి గురించిన సంగతులు ఎన్నోసార్లు మనం విన్నాం. ఇప్పుడు వినాల్సినంత అవసరం ఏముందంటే పిల్లారా, వివాహం జరిగేటువంటి సమయంలో మాత్రము ఈ విషయాలను ఏం చేయలేం, మరలాడుతున్నా, ఏం చేయలేం. తినటానికైతే బాగా తింటాం కానీ వినలేం. ఏం చెప్తారంటే మనోళ్ళు, తినే టైం అయింది, ఇంకా వినే ఓపిక లేదని చెప్పి తినటానికి ఎక్కువగా మనం సమయాన్ని కేటాయిస్తాం, వినటానికి ఏం చేయం, ఎక్కువగా మనము అవకాశాన్ని ఇవ్వం పిల్లారా. ఇది దాదాపుగా నా 30 సంవత్సరాల అనుభవంలో ఉన్నమాట చెప్తా ఉన్నాను. రోజు తినొచ్చు కానీ రోజు ఏం చేయలేం, వాక్యం వింటాం కానీ ఈ సంగతులు వినలేం. వాక్యాన్ని పిల్లలు వింటాం కానీ ఈ రకమైనటువంటి సందర్భాల్లో మనము వినలేం పిల్లారా. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం కొంత సమయం విందాం. మన మధ్యలో సీనియర్లు ఉన్నారు, దీని గురించిన సంగతులు తెలిసిన మన అనేక మంది ఉన్నాం. కానీ అయినా కొద్ది విషయాల్లో ఆలోచన చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. కానాలో వివాహం జరిగెను. ఇంకా 2-3 రోజుల్లో 4 రోజుల్లో మరొక వివాహం జరగబోతుంది. ఆ లెక్క కొద్ది మొట్టమొదటి వివాహం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది?
పిల్లరా, మొట్టమొదటి వివాహం భూమి పుట్టిన తర్వాత ఈ వివాహం అనేది మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటి వివాహ వేదిక ఎక్కడది పిల్లరా? వివాహ వేదిక. చాలామందికి వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మందికి ఈ ఆలోచన ఉంటుంది అన్నమాట. అదేంటంటే చర్చిల్లో వివాహం చేసుకోవాలని ఒక ఆలోచన కూడా పిల్లారా. మిమ్మల్ని అడుగుతున్నాను, చర్చిల్లో వివాహం చేసుకుంటే బాగుంటుందా, ఇంటి దగ్గర వివాహం చేసుకుంటే బాగుంటుందా? మీ అనుభవాలు చెప్పండి. పెళ్ళైన వాళ్ళు చెప్పండి, పెళ్ళిన వాళ్ళ సంగతి ఎందుకని. చర్చిలో చేసుకుంటే బాగుంటుందా పిల్లరా? చర్చిలో పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని తీసుకెళ్ళి ఏం చేయాలి? మళ్ళీ అక్కడ డయాస్ ఏర్పాటు చేయాలి కదా. నేనంటాను, ఈ డయాస్ ఏదో అక్కడ ఏర్పాటు చేసి పెళ్ళే అక్కడ చేస్తే చర్చిలో 50 మంది 100 మంది చూస్తే ఇంటికాడ ఇంకా అంతకంటే ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉంటాయి. నేను ఎందుకని చర్చిలో పెళ్ళి నిరాకరిస్తే కొంతమంది నన్ను చాలా కామెంట్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు పిల్లరా. చర్చిలో చేసుకునే పెళ్ళి కన్నా ఇంటికాడ చేసుకునే పెళ్ళే ఎక్కువ మంది చూడడానికి ఆ అవకాశం ఉంటుంది పిల్లరా. ఇంతకీ మొట్టమొదటి వివాహం ఎక్కడ జరిగింది? భూమి పుట్టింది మొదలుకొని మొట్టమొదటి వివాహం ఎక్కడ జరిగింది అంటే మీరందరూ చెప్తున్నారు ఆది కాండము బైబిల్ గ్రంథంలో 2వ అధ్యాయానికి రండి. దైవ గ్రంథములో ఉన్న మాటలు మనం గమనిద్దాం. ఆది కాండము 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదోను ఒక తోటను వేసి పిల్లరా, దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెనని చూడగలుగుతున్నాం పిల్లరా. ఏదేను అనేటువంటి ప్రాంతంలో దేవుడు తాను తయారు చేసినటువంటి మానవుణ్ణి తీసుకొని వెళ్ళి దానిలో ఉంచాడు. అందులో ఆ వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను అనే మాట చూస్తున్నాం. చెప్పండి త్వరగా. పెళ్ళి ముందా పని ముందా? చాలామంది పని పాట లేకుండా పెళ్ళి చేసుకుంటున్నారు. అర్థమైంది నా మాట? పెళ్ళి ముందా పని ముందా అని అడుగుతున్నాను. పిల్లనిచ్చే ముందు పిల్లకల్లా వాళ్ళు అమ్మా నాన్నోళ్ళు ఏమడుగుతారు? ఏం చేయడం చెప్పండి చూద్దాం. ఏం చేయడం చెప్పండి, ఏం చేస్తారు? ఏం చేయకపోతే పిల్లనిచ్చేది లేదు. కానీ లోకంలో ఇలాంటి సామెతలను పిల్లలు 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్ళి చేయాలన్నట్టుగా, పెళ్ళి చేయడం కాదు గొంతు కొయ్యటం అంటారు దాన్ని. ఏ పని చేయకపోయినా వీళ్ళు ఇక ఆలోచన ఏంటంటే అప్పుడైనా ఈడు పనికి వెళ్తాడు, అప్పుడైనా వీడికి బాధ్యత తెలిసిద్ది అని ఆ రకంగా పెళ్ళిళ్ళు చేసి చాలామంది గొంతులు కోస్తా ఉన్నారు పిల్లలు. ఇది ఎంత దారుణమైన విషయం చూడండి. ఒక వ్యక్తి పెళ్ళి చేసుకోవాలంటే పెళ్ళి చేసుకునే వ్యక్తి ముందు అతడు ఒక పనుడై ఉండాలి. ఇంకా చెప్పాలంటే అతనికి కుటుంబ ఖర్చు విధానం అంతా తెలిసి ఉండాలి పిల్లరా. కుటుంబ విధానం, కుటుంబానికి ఎంత రాబడొస్తే ఈ కుటుంబాన్ని మనం చక్కగా కొనసాగించగలుగుతాం అన్న సంగతి ముందు అవగాహన కలిగి ఉండాలి. అలాంటి అవగాహన లేకోకుండా పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. పాస్టర్లు కూడా ఈ పెళ్ళిళ్ళు చేసేలో ఆసక్తి చూపుతున్నారు. కానీ ఒక ఇంటోడు కాబోయే ముందు ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే తన కాళ్ళ మీద తాను నిలబడగలగాలి పిల్లారా. నిలబడగలుగుతాను అనే ఒక నమ్మకం కలిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చేసుకోవాలి? వివాహం అనేది చేసుకోవాలి.
చూడండి, పెళ్ళి ముందు చేశాడా, పనితనాన్ని ముందు ఏర్పాటు చేశాడా దేవుడంటే? తాను చేసినటువంటి నరుడిని తీసుకొని ఏదేను తోటలో పెట్టాడు. తాను చేసిన నరుడిని తీసుకొని ఏదేను తోటలో పెట్టాడు. అలా పెట్టి సోమరగా చేయాల. ఏం చేశాడు? దాన్ని సేద్యం చేయాలంట. దాన్ని ఏం చేయాలి? కాయాలంట. పిల్లలు సేద్యం చేయాలి, కాయాలి. ఆ రకమైన బాధ్యతలు కలిగిన వ్యక్తికి ఇలాంటి వివాహ కార్యక్రమాలు జరిగిస్తే పిల్లరం చక్కగా ముందుకు కొనసాగుతాడు. మీ అందరికీ తెలిసిన సామెత చెప్తున్నాను. అది సామెతో వాడుకో నాకు తెలీదు, ఇది ఈ రకంగా వైరల్ అవుతుంది చాలామందిలో. అది ఏంటంటే, సముద్రానైనా, నేను చెప్పని మీరే చెప్పేస్తున్నారు చూసారండి, సముద్రానైనా ఇస్తారంట ఈ పోటుగాళ్ళు. చెప్పండి. కుటుంబాన్ని ఈదలేరంట. ఏది ఎక్కువ? ఏది ఎక్కువ అండి? అది ఎందుకు అర్థం కాలేదంటే, ప్రారంభం నుంచే పని, ప్రారంభం నుంచి కష్టం, ప్రారంభం నుంచి శాఖని, ప్రారంభం నుంచి రూపాయిని సంపాదించే విధానం తెలియని వాళ్ళకి ఇలాంటివన్నీ వాళ్ళకు ఉపయోగపడతాయి తప్పించుకోవడానికి. పిల్లరం నిజంగా ఆ రకమైనటువంటి విధానం తెలిసిన వాళ్ళకి దానైనా ఇస్తారు, దీనైనా ఇస్తారు, దేనైనా ఇస్తారు. ఇలా చెప్పనండి, యెహోవాకు అసాధ్యమైంది ఆ లెక్కకొస్తే ఆయన నమ్ముకున్న బిడ్డలకు కూడా అన్నీ కూడా ఏమవుతాయి? సాధ్యమే అవుతాయి. ఎందుకంటే సాధ్యపరిచేవాడు ఆయన. మనకి ముందుండి, మనకి అనుకుండి, మనకి కార్యాలు చేసేవాడు ఎవరు? ఆయనే. పిల్లారు పెద్దవాళ్ళకి నేను ప్రేమతో మనవి చేసేది ఏంటంటే, పిల్లరా, మనోడు ఒక ఇంటోడు అవటం మనకి మంచిది, కానీ ఆ ఇంటి పరిస్థితులన్నీ కూడా మనోడికి ఏం కావాలి? అర్థం కావాలి. అర్థం అయిన తర్వాతే ఆ వ్యక్తికి ఆ కార్యక్రమం చేయటానికి మనం ఏం చేయాలి? ఒక నిర్ణయానికి రావాలి. పిల్లారా మంచిది. వివాహం ముందా పని ముందా అంటే, వివాహం ముందు కాదు. ఏది ముందు? పని ముందు. పిల్లారా పని ముందు. ఈ రకమైనటువంటి ఏర్పాట్లు దేవుడైన యెహోవా అతనికి ఏర్పాటు చేశాడు. రండి, 2వ అధ్యాయం ఆదికాండం. ప్రభుని పిల్లరా 20-21 వచనాలు చదువుదాం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. విన్నారండి? వివాహం ముందా తెలివితేటల ముందా? వివాహం ముందా జ్ఞానం ముందా? బైబిల్ ఉన్న మాట ఏంటంటే, జ్ఞానంతో కుటుంబ జీవితాన్ని కొనసాగించండి అని పేతురు పత్రికలో రాయబడింది. పిల్లారు ఇక్కడ చూడండి, బైబిల్ ఏముందంటే, మొదటి అధ్యాయం అంతా కూడా దేవుడు అవునుగాక 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 అనుకుంటూ సృష్టి అంతా చేసుకుంటూ వచ్చి, ఆయన చేసిన సృష్టి అంతటికి ఆయనే స్వయంగా పేర్లు పెట్టాడు. వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రినియు పేరు పెట్టిన ఎవరు? దేవుడు పిల్లలు. పగటి నేలడానికి పెద్ద జ్యోతిని, రాత్రి నేలడానికి చిన్న జ్యోతిని చేసి వాటికి ఏం చేశాడు? పేర్లు పెట్టాడు. మొదటి అధ్యాయంలో జంతువులను చేశాడు, మొదటి అధ్యాయంలో పక్షులను చేశాడు, మొదటి అధ్యాయంలో పురుగులను చేశాడు, మొదటి అధ్యాయంలో అన్నిటిని చేశాడు. కానీ వాటికి ఏం పెట్టలేదు? పేర్లు పెట్టలేదు. పిల్లారా ఎందుకు వాటికి పేర్లు పెట్టలేదంటే, తాను కలగజేసిన తన స్వరూపంలో, తాను సారూప్యంలో చేసినటువంటి ఆ వ్యక్తికి ఈ బాధ్యతను అప్పగించాడు. తాను కలగజేసిన జంతువులను, పక్షులను, పురుగులను, పిల్లరా మృగాల్ని ఏదేని తోటలో సేద్యంలోను, ఏదేని తోటను కాయటంలోను నిమగ్నమై పనిలో బాగా ఒత్తిడిలో ఉన్నటువంటి ఆదాము దగ్గరికి వీటిని పంపించాడు. ఇంత పని ఒత్తిడిలో కూడా తన దగ్గరికి వచ్చేటువంటి వాటన్నిటినీ దగ్గరికి తీసుకొని వాటి చుట్టూ చూసి, పిల్లల ఆ ఆకారం చూసి, ఆ బలహీనత చూసి, ఆదాము ఒక్కొక్క దానికి ఏం చేశాడు? ఆయన పేరు పెట్టాడు.
కొన్ని కుటుంబాల్లో విచిత్రాలు ఎలా ఉన్నాయంటే, బిడ్డలు కలిగిన తర్వాత పాస్టర్ గారు ఒక మంచి పేరు చూసి పెట్టండి. ఎవరికి? పిల్లలకి. పిల్లలు అంటే అలా పెట్టించుకోవటం తప్ప నేను అంటలేదులే, కానీ ఎందుకో మన పిల్లలకి మనం ఏం చేసుకోలేము, పేర్లు పెట్టుకోలేము. పిల్లారా, నాకు సమాధానం మీరే చెప్పాలి. పేరు పెట్టుకోగలుగుతామా, పెట్టలేమా? ఊరకు మాటలు ఎసరు బాగా నేను అడిగేదానికి అర్థం ఉంటుంది, దానికి సమాధానం చెప్పాలి. పేరు పెట్టుకోగలుగుతామా, పెట్టలేమా? నా ప్రశ్నలకు పెళ్లి కొడుకే సమాధానం చెప్పాలి. రేపొద్దున ఛాన్స్ ఉండదు, నాకు ఇప్పుడే ఛాన్స్ చెప్పాయా. పేరు పెట్టగలుగుతామా, పెట్టలేమా? ఎందుకు పెట్టలేమంటే, వీళ్ళు ఎప్పుడైతే అమ్మని అన్న సంగతి వీళ్ళ మైండ్లో పడిపోయిద్దో వీళ్ళు ముందే ప్లాన్లో ఉంటారు. ముందుగానే మనకన్నా ఏ ప్లాన్లో, మా తరపు నుంచి పెట్టుకోవాలని. వీళ్ళు అప్పటి నుంచే స్టార్ట్ అయిపోతారు పిల్లలు, మా తరపు నుంచి పెట్టుకోవాలని. ఇక మన సహోదరం చేత భూమి మీద పడిన తర్వాత ఏం చేస్తాం, అప్పుడు మనం ఏర్పాటు చేసుకుంటాం. మా తమ్ముడు వచ్చి, అన్న పాప పేరు పెట్టాలన్నాడు. నేను అడిగాను, ఏం పేరు పెట్టాలరా నాన్న? ఒక ముక్కేను వాళ్ళమ్మ తరపునంట, ఇంకొక మొక్కేను మా తరపునంట, మరి మూడో మొక్క చెప్పండి, దేవుడి తరపునంట. అంటే ఎవరికి కోపం లేదు ఇందులో. ఏమంటే ఇందులో ఎవరు ఆమె కోప్పడేది లేదు, వీళ్ళు కోప్పడేది లేదు, చివరికి బిడ్డలు ఇచ్చిన దేవుడు కూడా కోప్పపడలేదు. పిల్లరా ఎలాగుందో చూడండి. అందుకని ఈ గొడవ అంతా ఎందుకు, పాస్టర్ గారి నెత్తి మీద పెట్టేది పోలా, ఆయనకు అప్పచెప్పేసామనుకో అసలు సమస్యలే ఉండవు. పిల్లరా, దేవుడు కలగజేసి ఆదాము దగ్గరికి పంపించాడు. ఇప్పుడు ఆదాము తన దగ్గరికి వచ్చేటువంటి పక్షులకు, జంతువులకు, పురుగులకు ఆయన పెడుతున్నాడు పేరు. ఏముంది 20వ వచనంలో, అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను. అయినను చూసారు పని ఎంత బాగా చేశాడు అని అంటే, వినాలి వాక్యం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు పెట్టిన పేరు ఈనాటికి ఎవరు కొట్టేసింది లేదు. 2వ అధ్యాయంలో ఆదాము అనగా దేవుని కుమారుడైన ఆదాము పెట్టిన పేర్లు కూడా ఈ రోజుకు కొట్టేసిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే కొన్ని పదాలు ఇలాగ మారినాయి. అదేంటంటే అది అజ్ఞాన కాలం కాబట్టి అచ్చమైనటువంటి తెలుగు. ఇప్పుడు మనం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయాం చెప్పాలి, కొంచెం చదువుల్లో ఉన్నతమైన చదువులకు వచ్చేసాం కాబట్టి వాటిని కొంచెం ఇంగ్లీష్లో మనం ఏం చేస్తాం, మార్చుకుంటాం. పిల్లలు కొంచెం ఇంగ్లీష్లో కొంచెం వేరుగా మనం మార్చుకుంటాం. కానీ మొత్తం ఎవరిని చూస్తే ఆ పేర్లే తప్ప మళ్ళీ ఇందులో కొత్త పేర్లేమి ఉండవు. పిల్లలు దేవుడు జ్ఞానం కలిగిన వాడు, అనంత జ్ఞాని దేవుడు. ఆయన దేనికైతే పేరు పెట్టాడో ఈ రోజుకి అయ్యే పేర్లతో మొత్తం పిలువబడుతుంది సృష్టి అంతా. ఆయన ద్వారా తయారు చేయబడ్డ మానవుడు కూడా కొన్నిటికి పేర్లు పెట్టాడు. ఆ పేర్లు కూడా ఈ రోజుకి పిలవబడతామని. ఎందుకు చెప్తాను తెలిసి మాట్లాడి, వివాహం చేసుకునే ముందు పనిమంతుడిగా ఉండాలి, అలాగే వివాహం చేసుకోే ముందు జ్ఞానవంతుడిగా కూడా ఉండాలి. వివాహానికి చదువు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు, అండబలం ఇవన్నీ ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? జ్ఞానం ముఖ్యం. పిల్లలు వివాహానికి ముఖ్యమైనది, అసలు ప్రాముఖ్యమైనది ఏంటంటే జ్ఞానం ముఖ్యం. ఈనాడు అలాంటి జ్ఞానం లేక పెళ్ళి చేసుకున్నంత స్పీడ్గా కాపురాలు, కుటుంబాలు ఉండట్లేదంటానికి ఎలాంటి అనుమానం లేనే లేదు. నిదానమే ఎందుది పిల్లలు, నిదానమే ప్రధానం. కానీ వివాహంలో మనందరం నిదానం కాదు, ఎలా ఉంటాం, చాలా స్పీడ్గా ఉంటాం, చాలా ఫాస్ట్గా ఉంటాం. నువ్వు ఎంత స్పీడ్గా ఉంటావో అది అంత వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లలు నిదానంగా ఉండాలి. వివాహాల విషయంలో తొందరపాటు కాదు, నిదానంగా ఉండాలి. పిల్లలు బాగా ఆలోచన చేయాలి. ఎంత ఆలోచన చేసినా కొన్ని విషయాల్లో ఇబ్బందులు రాక తప్పట్లేదు. ఇబ్బందులు వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే జ్ఞానం లేకుండా పోతుంది. పిల్లలు
బైబిల్ గ్రంథములో ఏదేనులో స్టార్ట్ అవ్వాల వివాహం, ముందు ఏదేనులో వర్క్ పని స్టార్ట్ అయింది పిల్లలు. మొత్తానికి పేరు సంపాదించాడు ఎవరు? పెళ్లి కొడుకు. ఏం పేరు సంపాదించాడు పిల్లరా? పనితనం, అలాగే జ్ఞానం, వీటిలో మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత దేవుడు మనం అనుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి, ఎప్పుడు పనివంతుడైన పిల్లలు గమనించండి, ఇవన్నీ ఉండాలి. అప్పుడు ముందు మనం చెప్పుకున్నవన్నీ సంపూర్ణం అయినప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి ఆ చోటుని ఏం చేశాడు? మాంసంతో పూడ్చివేశాడు. తర్వాత విన్నారా వాక్యం? ఒక్క నిమిషం. దేవుడైన యెహోవా ఆదామునకు మామూలు నిద్ర కాదు, గాఢ నిద్ర కలగజేశాడు పిల్లారా. మామూలు నిద్రకి గాఢ నిద్రకి ఉన్న తేడా ఏంటి? మరలాడుతున్నాను, మామూలు నిద్రకి గాఢ నిద్రకి కునుకుపాటుకి తేడా ఏంటి? ఇవన్నీ మనకి ఎక్కువ టైం పట్టింది పిల్లారా. ఇప్పుడు మనం బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా మనం మొట్టమొదటి ఈ పని చేయాల్సింది. ఏ పని? నిద్రపోవాల్సిందే. కొంతమంది ఎక్కడో రెడీగా ఉంటారు అన్నమాట. ఇక ఈ బస్సు దిగేదాకా మాస్టర్ అంటాడు పక్కనోడు. ఏమంటాడు? సారీ అంటానే పడతానే ఉంటాడు పిల్లరా. సారీ అంటానే పడతానే ఉంటాడు. ఇదేమి నిద్ర? కునుకుపాటు పిల్లరా. ఇంకా కొంతమందికి అధికమైనటువంటి నిద్ర. వాడ బద్దలైపోతున్న ఈ మనిషికి ఏముండదు. వాడ బద్దలవుతున్నా కూడా ఈ మనిషికి మెలిక ఉండదు పిల్లరా. అదొక రకమైన నిద్ర. గాఢ నిద్ర దాన్ని పిల్లరా ఈరోజు ఏ ఆపరేషన్ చేయాలన్నా వైద్యులు చేసే మొట్టమొదటి పని ఏంటి? ఏ ఆపరేషన్ చేయాలన్నా వైద్యులు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మత్తు ఇంజెక్షన్ అంటారు పిల్లరా. ఆ మత్తు ఇంజెక్షన్ ద్వారా మనం ఎక్కడ వాళ్ళు కోస్తున్నా అబ్బా అనలేము, అయ్యా అని అనలేము. అలా అనుకోకుండా ఇంజెక్షను, దాన్నే గాఢ నిద్ర అంటారు పిల్లరా. ఈరోజు ఆపరేషన్లు అన్నీ కూడా ఇలాగే జరుగుతాయి అన్నమాట. అలాంటి మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా డాక్టర్లు ఏం చేయలేరు? ఆపరేషన్ చేయలేరు. పూర్వ రోజుల్లో ప్రారంభ దినాల్లో కొంచెం పచ్చిగా చేసేసారు, తెలియనట్టుగా. కాలం ముందుకెళ్ళే కొద్దిగా మార్పులు వచ్చేస్తాం. నేను ఎక్కడ సంపాదించారు ఇదంతా అంటే బైబిల్లోనే పిల్లరా. కాకపోతే ఇది బైబిల్, ఇది దేవుడు చెప్పాడని ఎవరేం చేయరు? ఒప్పుకోరు. ఇంతకీ ఆదాముకి గాఢ నిద్ర కలగజేశాడు. దేనికోసమై అంటే అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి, ఇంతకీ అతను నిద్రిస్తున్నప్పుడు ఆ నిద్ర ఎందుకు అవసరం అంటే ప్రక్కటెముకను తీయడానికి. బాగా వినాలి వాక్యం, పావు గంట వినండి. ఆయన నిద్రకేయటం ఎందుకు? ఆ నిద్రపోయిన తర్వాత ఆయన ప్రక్కటెముకను తీయటం ఎందుకు? అసలు ఈ శాఖరి శ్రమ ఎందుకు? ఇంతకీ ఈ ప్రక్కటెముకను దేంతో తయారు చేశాడు? స్టార్టింగ్ ఆదాముకి, అంతే కదా. మరి ఇంకొక మట్టి తీసుకొని, ఇంకొక మట్టి సుత తీసుకొని, ఇంకొక ఎముక తీసుకోవచ్చు. నీకు అంత అవసరమైతే, ఎముకతో నీకు పని ఉంటే, ఎముకతో నీకు అవసరమైతే ఇంకొక ఎముక నువ్వు తయారు చేసుకోవచ్చు కదా. చెప్పరండి. పెండ్లి కుమారుడు వచ్చెను కాబట్టి ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి దివిటీలను ఎలుగుచ్చుకొని వెళ్ళిపోతుంటే సిద్ధపాటు లేని వాళ్ళు అడుగుతారు, వచ్చి సిద్ధపడగలని మాకు కూడా కొంచెం నూనెవా అని అడుగుతారు. వాళ్ళే ఉంటారు, మీకును మాకును ఇది చాలదు. తర్వాత మాట చెప్పండి. అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోమన్నారు పిల్లరాన్ని. అలాగే మట్టి ఏమైనా తక్కువ ఉందేంటి? కావాల్సినంత మట్టి ఉంది. ఈరోజు మట్టి బంగారం అయిందిలే, కానీ ప్రారంభంలో మట్టి ఎక్కడ పడితే కుప్పలుగా ఉంది. మరి ఇంకొక మట్టి తీసుకొని ఇంకొక ఎముక తయారు చేసుకోవచ్చు కదా పిల్లరా. దేవుడు ఏది చేసినా ఆయనలో మనం తప్పు పట్టలేం. ఆయన చేసే ప్రతి దానికి అర్థం కాదు, పరమార్థం ఉంటుంది పిల్లారా.
ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ఆయన నిద్రపోతున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసేశాడంట. ఇప్పుడు ఎముక తీయగానే ఆయన ఎముక తీయగానే ఎముక లేని ప్లేస్ ఎలాగుంటుంది? సరిగ్గా సమాధానం చెప్పండి. మరలా మీరు ఆదాంలాగా జ్ఞానంగా చెప్పాలి. ఎముకను తీసినప్పుడు తీసిన ప్లేస్ ఎలాగుంటుంది? ప్రభునందు పిల్లరా, చాలా సంవత్సరాల క్రితం బిల్డింగ్లో పెయింటింగ్ నేను అప్పుడు చేస్తా ఉన్నా, పనులు చేస్తాను, ఇప్పుడు చేపిస్తాను కానీ అప్పుడు చేసేవాడిని. ఒక 2 నెలల నుంచి ఒక బిల్డింగ్లో పెయింటింగ్ చేస్తూ ఉన్నాం. 70 సంవత్సరాల ముసలమ్మ ఉంది ఆ ఇంట్లో. అందరూ ఉన్నారు, అందులో పెద్దామ ఉండాలో పెద్దామ 70 సంవత్సరాల ముసలాం ఉంది. ఈ 2 నెలల నుంచి నేను చూస్తూనే ఉన్నాను, ఆమె మాతో మాట్లాడుతూనే ఉంటుంది, టీలు ఇస్తూ ఉంటుంది, మా వాళ్ళు తాగుతూనే ఉంటారు. కానీ ఒకరోజు ఆమెను చూడగానే నాకు ఆమెలో ఏదో ఒక లోటు కనబడింది. ఈ లోటు ఏంటనేది నేను గమనించుకోలేక నాకు పెయింట్ వేయడానికి బ్రష్ ముందు జాగట్లా. ఏంటి రోజు ఒకలాగా ఉండేది, ఈ రోజు ఒకలాగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి జుట్టు పీక్కుంటూ ఉన్నాను పిల్లరా. ఇదే ఆలోచనలో ఉన్నాను, రంగు వేయలేకపోతున్నాను. అంత అవసరం కూడా లేదు కానీ అదేంటో నాకు అర్థం కావట్లా. ఈలోపు మరలా 2 గంటలు ఆగిన తర్వాత మరలా వచ్చింది. ఇంతకుముందు రోజు ఎలా చూస్తుంటే ఉందో అలా ఉంది మళ్ళీ. ఏంటి ఈ చిత్రం అర్థం కాలేదు. అదేంటంటే ఈ 70 సంవత్సరాల ముసలాంకి పళ్ళన్నీ ఊడిపోయినాయి. ఈ పళ్ళన్నీ ఊడిపోతే పళ్ళు ఊడిపోయిన అనిపించుకోకుండా సెట్టు ఏ సెట్టు కింద సెట్టు పై సెట్ను సెట్ చేసుకొని పళ్ళు ఉండేలాగా అందరిలాగా చక్క వచ్చి మాట్లాడుతుంది పిల్లలు. ఇది ఎవరికి తెలియదు. మరి ఆ రోజు ఏమైందో మర్చిపోయిందేమో అవి పెట్టుకోవటం వెయ్యి, అది క్లీన్ చేసేసుకొని వాళ్ళ పెట్టుకుంటే మర్చిపోయిందేమో, యథాప్రకారం మా కాడికి వచ్చేసింది. మేము మిత్రపోయి ఆంకెలు చూస్తున్నాం, ఏందో ఆ లోటు అర్థం కావట్లేదు పిల్లలు. హరి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి 2 గంటల తర్వాత మొత్తం సెట్ చేసుకుని మళ్ళీ బ్రహ్మాండంగా వచ్చింది. అప్పుడు అర్థమైందనమాట, ఓహో ఏమకి పళ్ళు. ఇప్పుడు చెప్పండి, 4-5 పళ్ళు ఈ దోడలో పోయినాయి అనుకో, ఎట్లుంటుంది ఈ బక్కంతా? ఏదో చెప్తున్నారు ఇందాక, ఇప్పుడు చెప్పండి కరెక్ట్గా. సొట్టపడినట్టుగా ఉంటుంది అన్నమాట. అంతేగాని నొప్పిగా ఉంటుంది లేకపోతే ఖాళీ ఉంటుంది కాదు. ఈ 2-4-5 పళ్ళు తిట్టి ఇక్కడ ఏమైంది, అది లొట్టబడి తిట్టగా. ఈ లొట్టను పూడ్చాలంటే ఏం చేయాలి? దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రిస్తున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి దాన్ని ఏం చేశాడంట, మాంసముతో పూడ్చాడు. మ్యాచ్ అయిందా? మాంసంతో పూడ్చాడు. కవర్ అయిందా? ఆ గుంట, ఆ లొట్ట కవర్ అయిందా? కానీ అక్కడ రాయబడిన మాట, ఆ చోటును మాంసంతో ఏం చేశాడు? పూడ్చివేశాడంట పిల్లారా. ఇరవై 22వ వచనంలో, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చి. ఎందుకు తీసుకెళ్ళాడంటే ఈ ఎముకను స్త్రీనిగా చేయడానికి, దీంతో మరొకటి చేయబోతున్నాడు. ఈ ప్రక్కటెముకని తీసుకొని వెళ్ళి దీంతో మరొకటి చేయబోతున్నాడు. అది చేయటానికి మరి ఇక్కడ ఇంకొక ఎముకను అమర్చాడంటే దీన్ని అమర్చలాం. ఇది ఇట్టాగే ఉంది పిల్లరా. నేనంటాను, ఆ ఎముక ఖాళీలో మాంసంతో పోర్చడం కాదు, ఏం చేయాలి? ఇంకొక ఎముకను అక్కడ సెట్ చేయాలి పిల్లరా. అప్పటికి ఎముకలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా అంటే మనకు అన్ని అనుమానమే. ఏం చేద్దాం? బైబిల్ చూద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 15:15. న్యాయాధిపతుల గ్రంథం 15:15 చదువు, మరలా చదువు. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని ఇంతకు ఎముకలు ఉన్నాయా లేవా చెప్పండి చాలు. యుద్ధం ఉన్నాయి. ఇందాక లేవన్నారు, ఉన్నాయా లేవా పిల్లరా? మనిషి ముందా జంతువుల ముందంటే జంతువులే ముందు. ఎముకలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. పిల్లలు గమనించండి, ఏ ఎముక అది? గాడిద ఎముక. మనిషి ఎముక, గాడిద ఎముక రెండు ఒకటి, అవునా కాదా?
మనిషి ఎముక, గాడిద యొక్క ఎముక. ఇప్పుడు ఒక ఎముకను తీసుకొని అక్కడ దాని ప్లేస్లో పోడ్చొచ్చు కదా, ఆ ఎముకను పెడితే సరిపోయింది కదా. గాడిద ఎముకే ఉందా, ఇంకా ఏమైనా ఎముకలు ఉన్నాయా అంటే హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి 3 వచనాలు. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా హస్తము చదువు బాబు. నా మీదకి వచ్చును, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఇక్కడ ఒక ఎముకే, గాడిద పచ్చి దవడ ఎముక. కానీ హెజ్కేలులో ఎముకలతో నిండి ఎముక కాదు, ఎముకలు కలిగిన లోయ, ఒక లోయ. అంటే ఎన్ని ఉండయో, అనేకమైన ఎముకలు ఉన్నాయి పిల్లరా, అనేకమైన ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలలో ఏదన్నా ఒక ఎముక తీసుకోవచ్చు కదా. నేను వచ్చి కూర్చున్న కాడి నుంచి లెక్కలేస్తున్నా, మిమ్మల్ని కాదు లెక్కలేసేది. ఆ లెక్కలు ఏంటంటే బయట మొత్తం ఎన్ని బైకులు ఉన్నాయి లెక్కలేస్తాను పిల్లరా. మొత్తం అక్కడ లెక్కలెత్త కూర్చున్నాను అనమాట. అన్ని బైకులు ఒకటేనా, ఒక్కొక్క బైకు వేరువేరా? అంటే నేను ఒకటి వేసుకొచ్చాను, మీరు ఒకటి వేసుకొచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బైక్ వేసుకొచ్చారు, బండి వేసుకొచ్చారు. ఇప్పుడు ఏదన్నా బోల్ట్ పోయింది అనుకోండి, ఏ బోల్ట్కి వేయచ్చు? ఏ బండి తీసుకొచ్చి ఏ బండికి వేయచ్చు? వేయండి చూద్దాం. అన్ని బళ్ళే కదండి, 2 వీలర్ ఇంగ్లీష్లో. అన్ని బళ్ళేగా, ఒక బండిది ఒక బండికి ఏం చూద్దాం? ఏ బండి బోల్టు ఆ బండికి. లోయ ఉంది, లోయ నిండా ఎముకలు ఉన్నాయి. ఎన్ని ఎముకలు ఉన్నా ఈ ఎముక సాటి, ఈ ఎముక సమానం, ఏ సరిపోయింది? నేను ఎక్కువ సహోదరులు చెప్తారు అనుకోబాకండి, నేను ఎందుకంటే ఈ గమనిస్తాను కాబట్టి చెప్తున్నాను. పిల్లలు ఫంక్షన్లకు పోయినప్పుడు, మీటింగులకు పోయినప్పుడు పురుషులు అంత జాగ్రత్త పడరు, కానీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్త పడతారు. ఒక విషయంలో చెప్పండి చూద్దాం. ఈ కాళ్ళకి వేసుకునే చెప్పుల విషయంలో చూసారా, వీళ్ళు భలే జాగ్రత్త పడతారు పిల్లారా. ఈ చెప్పుల విషయంలో మాత్రం వీళ్ళు ఎంత జాగ్రత్త పడతారంటే అవసరమైతే పట్టాలు తీసేసి అక్కడ దాచి పెడతారు పిల్లారా. ఎంత జాగ్రత్త చేసినా ఒక్కొక్కరు పప్పులో కాలేస్తారు. కొన్ని జతలు ఆడు ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ఒక చెప్పు మిస్ అయిపోయింది, ఒకటే ఉంది. నేను ఏదో ఒకటి వేసుకోవచ్చుగా, ఏం చేస్తారు? ఇంకా చూసుకో, అది ఎతికేదాకా మొత్తానికి అంత కలయి తిప్పి రావాలి. బండి స్టార్ట్ చేశానంటే వస్త్రాలు ఉండో ఏంటో, ఏమండి అది దొరకరా? ఏది అది దొరకాలి కదా, అంతేకాని వెళ్ళిపోతారా? అది దొరకాలి పిల్లరా. అంటే అది దొరికిన తర్వాత ఇప్పుడు దొరికిందంటే మ్యాచ్, ఏమంటారు దాన్ని? మ్యాచింగ్ అనమాట. నా చెప్పు నాకు దొరికింది. లోయ ఉంది, లోయ నిండా ఎముకలు ఉన్నాయి. ఎన్నో రకాల ఎముకలు మనం చెప్పుకోవచ్చు, కానీ ఈ ఎముకలు ఆ ఎముకకి మ్యాచ్ అవ్వదు పిల్లారా. దేవుడు చూడండి ఎలా చేశాడు. ఆ ఎముకను తీసిన ప్లేస్ని మాంసంతో పూడి చేశాడు. అది కంప్లీట్గా పూడిందా లేదనేది అలా ఉంచండి. ఈ ఎముకను తీసుకెళ్ళి ఏం చేశాడు పిల్లారా? ఒక స్త్రీనిగా దాన్ని తయారు చేసుకొచ్చాడు పిల్లారా. పెండ్లి కూతురుగా ఆయన తయారు చేశాడు. ఇది మొట్టమొదటిగా దేవుడైన యెహోవా పెళ్ళి అనే వివాహాన్ని ప్రారంభించినటువంటి గనుడు ఎవరు? దేవుడైన యెహోవా. ఈనాడు ఎన్నో రకాల పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి, కానీ ఈ పెళ్ళిళ్ళన్నిటికీ మూలం, ప్రారంభం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇలా చెప్పనా, కలిగి ఉన్నవేవియో ఆయన లేకుండా కలగలేదు, ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగిన పిల్లారా, ఆయన ద్వారానే కలిగి. ఈ ఎముకను తీసుకొని వెళ్ళి ఆ ఎముకను స్త్రీనిగా ఆయన నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని అయిపోయింది. 5 నిమిషాలు నేను ముగిస్తున్నాను పిల్లరా, తర్వాత విషయాలు తర్వాత చూద్దాం. అలాగే ఎముక దగ్గరికి ఆదాముని తీసుకెళ్ళాడా, ఆదాము దగ్గరికి ఎముకను తెచ్చాడా? మీరు బైబిల్ చూసి చెప్పండి. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆదాము దగ్గర నుంచి ఎముకను తీసుకొని వచ్చేసి ఈ ఎముకని స్త్రీనిగా చేసేసి మళ్ళీ ఈ స్త్రీని ఆదాము వద్దకు తీసుకొని వెళ్ళాడు పిల్లారా.
ఇది బైబిల్ యొక్క పద్ధతి, ఇది బైబిల్ యొక్క క్రమం. ఈ రోజుల్లో చాలామంది వివాహాలు జరుగుతూ ఉన్నాయి. కానీ బైబిల్ వివాహం ఎలా ఉంటుందంటే ఆదికాండం 24వ అధ్యాయం 6-7 వచనాలు. అబ్రహాము, ఆదికాండం 24వ అధ్యాయం 6-7 వచనాలు. అబ్రహాం అక్కడికి నా కుమారుణ్ణి తీసుకొని పోకూడదు సుమి. చూసారా, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. ఇంతకు ఎవరి కుమారుడు? ఇస్సాకు. అలా కాదు, సరిగ్గా చెప్పండి. పెళ్ళికొడుకు, పెండ్లి కుమారుడే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటి సందర్భం? పెండ్లి సందర్భం. కాబట్టి ఇతను ఎవరు? పెండ్లి కొడుకు. ఒకవేళ ఇక్కడికి ఆ పెండ్లి కూతురు రాకపోతే అక్కడికి పెండ్లి కొడుకుని నీ కుమారుని తీసుకుని వెళ్ళొచ్చు అంటే అక్కడికి నా కుమారుడు తీసుకెళ్ళకూడదు సుమి. ఎందుకని? 7వ వచనంలో మరలా చెప్తున్నాడు, నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చిదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని రావాల్సిందే తప్ప, అయితే తీసుకొని వెళ్ళడానికి వీలు. ఇప్పుడు చాలా పిల్లలు జరుగుతున్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటా ఉన్నారు. కానీ దేవుడు ఎలా ప్రారంభించాడయ్యా అంటే పెళ్లి కొడుకు ఉన్న కాడికే చెప్పాలి, పెళ్లి కూతురు వెళ్ళాలి. ఇది మంచి సంప్రదాయం, ఇది మంచి దేవుని యొక్క చిత్తంలో జరిగినటువంటి ఏర్పాట్లు. పిల్లలు, దీన్ని బాగా బలంగా నమ్మిన వ్యక్తి ఎవరు? అబ్రహాం. దీన్ని బాగా బలంగా నమ్మిన వ్యక్తి అబ్రహాం. నువ్వు తీసుకెళ్తానికి వీర్లేదు సుమి, నేను నమ్ముకున్న దేవుడే నీకు ముందుగా పంపించి పెండ్లి కుమార్తె నీతో పాటు వచ్చేలాగా ఏం చేస్తాడు? ఆయన చేస్తాడు. చెప్పండి, ఇస్సాకుని రిబ్కా దగ్గరికి తీసుకెళ్ళాడా? రిబ్కాని ఇస్సాకు దగ్గర తీసుకొచ్చాడా? పెళ్ళి కొడుకు చెప్పాలి, రక్వేలు గారు ఎందుకు పెళ్ళి వాళ్ళకి వెళ్ళిపోయావా ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. పిల్లలు, ఎవరి దగ్గర తీసుకెళ్ళారు? పిల్లలు, బైబిల్ క్రమం ఇలాగే ఉంటుంది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దుకై తన కుమార్తెగా స్వీకరించుకుని తన పినతండ్రి అయిన అబీహయేలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు వచ్చేసింది. పిల్లరా, పెండ్లి కొడుకు ఉన్నాడు అక్కడ. ఆ పెండ్లి కొడుకు దగ్గరికి ఎవరిని తీసుకెళ్ళాలి? పెండ్లి కూతురు ఎస్తేరుని తీసుకొని వెళ్ళాలి అక్కడికి. పెండ్లి కొడుకు రాడు, పెండ్లి కొడుకు దగ్గరికే పెండ్లి కూతురు వెళ్ళాలి. పెండ్లి కొడుకు ఇస్సాకు పెళ్లి కొడుకు దగ్గరికి ఎవరు వెళ్ళాలి? రిబ్కా పడిన పెళ్లి కూతురు వెళ్ళాలి. వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, సంఘం అనబడినటువంటి వధు, మనమే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. పిల్లరా, ఇప్పటికి దేవుడు ప్రారంభించాడు ఆదాముతో మొదటి వివాహం. చాలా వివాహాలు జరుగుతున్నాయి. ఇక లాస్ట్ వివాహం ఒకటి మధ్యాకాశంలో జరగబోతుంది. ఇప్పుడు అవి మనకు అవసరం లేదులే. కానీ మొత్తానికి కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగిన. పిల్లల, ఇంతకీ ఆ వివాహానికి ఆహ్వానితులు యేసు తల్లి అక్కడ ఉండేను, యేసు ప్రభు అక్కడ ఉండేను, యేసు శిష్యులు అక్కడ ఉండేను. పిల్లరా, తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం, తర్వాత ప్రకటన చెప్తాను. కృపామయుడవైన మా దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. వివాహ వ్యవస్థని ప్రారంభించిన మహా గొప్ప దేవుడు నాయన. మీరు ఏదైతే ప్రారంభిస్తున్నారో, మీరు ప్రారంభించినవన్నీ నేటికి అద్భుతంగా, అమోఘంగా, ఘనంగా, ఎన్ని రకాల పేర్లు మార్పులు కొంతమంది సొంతగా చేసుకున్నా కార్యాలు మాత్రం కనుల పండుగ జరిగిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ముందు జరగబోయే కార్యాన్ని కూడా మేమందరము ఆశించిన దానికన్నా అద్భుతంగా జరిగించండి నాయన. మా ప్రభువా, ఈ గొప్ప వివాహ వ్యవస్థను స్థాపించిన దేవుడువైన మిమ్మల్ని అందరూ నాయన కలిగి ఇంకా మీ ద్వారా అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని మా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుని